వదినమ్మా వదినమ్మా వదినే. చెప్పండి. ఏం లేవు వదినా, చెత్త పడేసే కవర్లు ఉన్నాయా? చెత్త కవర్లా? గవ్వే వదిన, నల్ల కవర్లు. నల్ల కవర్లు ఎందుకు? అది ఏ చాకు నువ్వు ఊరుకోరా. మళ్ళీ వదిన భయపడుతుంది. అసలే వదిన చాలా డెలికేట్ మైండ్. ఏం పర్లేదు, చెప్పు. తలకాయలు పెట్టడానికి. తలకాయలు పెట్టడానికా? అవు అన్న పొద్దున్నే తన చేతిలో స్వయన కోసిండు. ఏంటమ్మా ఇలా వచ్చారు? మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అది బాత్రూంలో ట్యాప్ ఏమైనా లీక్ అవుతుందా? తలుపులు నట్లు బోల్ట్లు ఏమైనా లూజ్ అవుతున్నాయా? లేదా పార్కింగ్ ఏమైనా జాగా సరిపోవట్లేదా? చెప్పండి, ఏంటి ప్రాబ్లం? అంటే అంత చిన్న చిన్న ప్రాబ్లం అయితే మేమే అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం, కానీ ఇది అడ్జస్ట్ అవ్వలేని ప్రాబ్లం. మరి అడ్జస్ట్ కానంత పెద్ద సమస్య ఏంటి? రంగూన్ దాదా. రంగూన్ దాదానా? అతనేం చేశాడు? ఏం చేశాడా? పక్క పోర్షన్ లో క్రిమినల్ పెట్టుకొని ఏం చేశాడని అడుగుతారేంటి సార్? అతను కాలు చేతులు విరగొడతాడంట, కిడ్నాపులు సెటిల్మెంట్లు చేస్తాడంట. మర్డర్లు కూడా చేస్తాడమ్మా. మరి మర్డర్లు చేస్తాడని తెలిసి కూడా ఏం తెలియనట్టు అడుగుతున్నారేంటి సార్? అసలు ఇలాంటి క్రిమినల్స్ కి మీరు ఇళ్ళ అద్దెకిచ్చారు? ఎలా ఇచ్చారు? ఇంతకీ మీ ఆయన ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే నాకు ఇష్టం ఉండదు. అయినా మీకు అద్దెకెందుకు ఇచ్చాను? ఒక డాక్టర్ వైద్యం చేస్తూ ఉంటాడు, ఒక ఆటో డ్రైవర్ ఆటో నడుపుతూ ఉంటాడు, అలాగే ఒక క్రిమినల్ క్రైమ్ చేస్తూ ఉంటాడు. అది అతను వృత్తమ్మా. వృత్త? ఏం మాట్లాడుతున్నారు సార్? రోజు వాళ్ళ గదిలోంచి తిట్టుకునే శబ్దాలు, కొట్టుకునే శబ్దాలు. అసలు మేము ఉండేది ఇంట్లోనా ధూల్పేట్లోనా? అసలు అర్థం కావట్లేదు. చూడండి, మీ గది నుంచి కూడా చాలా సార్లు చాలా రకాల శబ్దాలు వచ్చాయి. అదే మీరు గొడవ పడుతున్న శబ్దాలు. ఆసక్తితో నేను గోడకు చెవులు పెట్టి విన్నానే కాని మీ గొడవల మధ్య నేనేమైనా వచ్చానా? అతను మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడా? లేదు. బెదిరించాడా? భయపెట్టాడా? లేదు. మరి ఇంక దానిలో సమస్య ఏముంది? 4 గోడల మధ్య ఎవరేం చేసుకుంటే మనకేంటి? అంటే కానీ ఇవాళ రంగూన్ అన్నా. ఏంటి, ఎక్కడికి పోతున్నారు? ఏం లేదన్నా, గాలి పీల్చుకుందాను బయటికి వెళ్తున్నా. ఏమీ సెటిల్మెంట్లు ఏమీ కావట్లేదా ఏంటి? కత్తికి పదును పెట్టి చాలా రోజులైందినా. అబద్ధం. అబద్ధమా? అబద్ధమా? ఏంటి అబద్ధం? ఈ రోజు పొద్దున్నే ఒకటి నరికేసి వచ్చి అది దాచిపెట్టడం కోసం మా దగ్గరికి వచ్చి నల్ల కవర్లు అడిగాడు సార్. సరిపోయింది. ఏంటన్నా ఇల్లు? మనిషిని నరికితే మర్డర్ అంటారు, కోడిని నరికితే మర్డర్ అంటారా? అది కోడా? కోడే. అన్నకి పకోడీ తినాలనిపిస్తే కోడినేసి పకోడీ చేసినాం. అంటే మీరు అన్నది కోడి తలనా? మరి మీరేమనుకురు? ఏం లేదు. వీళ్ళు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు రంగూన్ దాదా. భయమా? ఏయ్, అన్న మీ పక్క పోషణ ఉన్నందుకు మీరు ఏ భయం లేకుండా బేఫికర్ ఉండాలి. అది పోయి మీరు భయపడతారేంది? సరే అన్నా, వస్తామా? అలాగే రంగూన్. రంగూన్ అన్నా, రెంటు గిట్లా అరేంజ్ చేయలేదనుకో, రోడ్డు మీదకి ఇడిచేస్తా. అంటే ఆ పరిస్థితి రానిలేనన్నా. పొద్దుండ్రో. బాయ్ వదినా. చూసావా,
వీళ్ళని చూసా నువ్వెంతలా భయపడుతుంది. అన్నా నువ్వెందుకింత పరేషాన్ అవుతున్నావో అర్థమవుతలే. ముగ్గురున్నారు, వేసేస్తే కామ్ కథం. సింపుల్గా లేపేయడానికి వాళ్ళేం ఆషామాషి మనుషులు కాదురా. తగ్ని లేపాలంటే ముందు వాడి వీక్నెస్ తెలుసుకోవాలి. వాడి వీక్నెస్ మీద కొడితేనే వాడు పడతాడు. కనిపెట్టాల్సిందే. వాడు పడితే బతికినా చచ్చినట్టే. రంగుందాదాకి వీక్నెస్సా ఉంటుందంటావా? రేయ్, ఈ ప్రపంచంలో ఎవ్వడికైనా ఒక వీక్నెస్ ఉంటుంది. అది తెలుసుకుంటే అది మన బలం అవుతుంది. అర్థమైందా? అయితే అదేంటో కనిపెట్టాల్సిందే. కనిపెట్టాల్సిందే. రేయ్ ఇట్లాండి కనిపెట్టాలి కాదురా, కనిపెట్టండి. వెళ్ళండి. అన్న చాయ్ ఇట్రా అన్నా రారా. అన్నా, మనకున్న ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు ఫుల్ చాయ్ అవసరం రా. అంటే ఫుల్ చాయ్ 12 రూపాయలని తీసుకున్నా అన్నా. తాట తీస్తా, కూర్చో. వచ్చిన డబ్బులు రెంట్కే సరిపోవట్లేదు. ఈ మిగిలిన డబ్బులతో పకోడీ చాయ్కే సరిపోతుంది. అవునన్నా, ఈ నెల పూర్తి రెంట్ కూడా కట్టలేదు. లేదంటే ఆ ఓనగడి మంత్ బయటికి గంటేస్తాడు. అన్నా ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతాం అన్నా. లేదురా, ఇక్కడే ఉండాలి. అలా ఎందుకన్నా? అంతేరా. అయినా పైసలు లేకుండా ఇలా ఎంతకాలం ఉంటాం అన్నా? మనం ఏదో ఒకటి చూసుకోవాలి. అవునరా, నిన్న ఆ చుమ్కీ గారు చెప్పినట్టు నిజంగా నేను సున్నాలు వేసుకొని బతకాలేమో. అన్నా అంత మాట అంటావేంటన్నా? ఇంత పెద్ద దాదాయి నువ్వే సున్నాలు వేసుకుంటే నేనేమైపోవాలన్నా? కప్పులు కడుక్కోరా. అది నా పని. నువ్వు ఎడకూడా వచ్చావురా? నేను రావడం కాదన్నా, మీరే నా దగ్గరికి వచ్చారు. నేను రావడం ఏంటి? అప్పుల పాలైపోయి ఇలా తిప్పలు తప్పట్లేదన్నా. అరే ఇంకెంతసేపు రా, ఇంకా లేట్ చేస్తే మన సైడ్ మనల్ని పంపించేస్తాడు. నువ్వేంటి ఇక్కడ? అన్నా బాగున్నారా? అంటే నువ్వు కూడా? అంటే తమ్ముడు కప్పులు కడుక్కుంటుంటే అన్నయ్య ఖాళీగా ఉండలేడు కదా, అందుకే నేను కూడా ఇక్కడే పని చేసుకుంటున్నాను. అపర కోటీశ్వర్లా బతకాల్సిన మీరు అపర దరిద్రుల్లా బతుకుతున్నారనమాట. మా నాన్న బ్రతుకున్నప్పుడు బాధ్యతలు నేర్పించాడంటే చచ్చా కూడా నేర్పిస్తున్నాడు అన్న. ఎంతసేపు ఇంకా తొందర రండి. అన్న వస్తున్నానా? అన్న ఉంటానన్నా. సరే గాని ఈ 3 చాయలకి ఎంత అయిందో చెప్పు. 1036 రూపాయలన్నా. ఏంది? 1036 రూపాయలా? అంటే ఛాయ్ మొత్తం కలిపి 36 రూపాయలు అయిందన్నా. మొన్న నా అడ్వాన్స్ 1000 రూపాయలు మళ్ళీ తిరిగిస్తే. అన్నా వాడి వీక్నెస్ దొరికింది. ఏంట్రా అది? ఇన్నాళ్ళు వాడికంటూ ఎవరూ లేరనుకున్నాం, కానీ ఇప్పుడే తెలిసింది. వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఒకరున్నారు. వాడి కోసం రంగుందాదా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు. అది అలాంటి వ్యక్తినే మనం లేపేస్తే రంగుందాదా మన దారిలోకి వచ్చేది. అవ్వనా, నువ్వు ఇన్ని రోజులు పెళ్ళి ఎందుకు చేసుకోలేదే? బరువు బాధ్యతలు రా. నువ్వు అంత బరువు ఉండవు కదా, నీకేం బాధ్యతలు ఉంటాయి? మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళని, మనం బాగా ఇష్టపడే వాళ్ళని మనం కంటికి రెప్పలాగా కనిపెట్టుకొని ఉండాలిరా. అంటే మేమే కదా? మీరేరా? ఎవరు రైలా? దాదా దాదా రంగు దాదా 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 నేను పిలిచాను కదా దాదా దాదా రంగు దాదా. ఏమైంది? ఎవరు చేశారు ఇదంతా? ఎవరు చేశారో చెప్పలేదు కానీ రంగున్ దాదా వచ్చినప్పుడు ఇప్పుడే మొదలైంది అని మాత్రం చెప్పమన్నాడు. చెల్లెమ్మా 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 చెల్లెమ్మ ఏంట్రా? నీకు ఇంకా సమజ్ కాలేదారా? ఇన్నాళ్ళు మనం ఆమెని వదిలమ్మా వదిలమ్మా అని పిలిచిన ఆమె మన అన్న సొంత చెల్లెలరా.
అన్నకి ఇన్నే ఉంటూ ఆమె మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటూ సెట్ అయిపోయిండ్రా. అలాంటిది అన్న చెల్లి టచ్ చేసిన డాడికి మూడిందిరా. అన్నా నువ్వు బాధపడకన్నా, చెల్లెమ్మకి ఏం కాదు. చెల్లెమ్మా నీకు నేను చెల్లమ్మేంటి? తపోదినా అక్క. అన్న ఎంత పెద్ద దాదైనంత మాత్రాన సొంత అన్న అన్నగా కూడా పోతాడు చెప్పు. తప్పు. తన చెల్లెంటే మరి చెల్లెన్నావు? తన పేరేందో నాకు తెలియదు కదా, పైగా నా వల్ల పడిపోయింది. ఏందన్నా నువ్వు? రే చెల్లెమ్మా నీకేం కాలేదు కదా? అసలు తన్ని కొడితేగా తగలడానికి రక్తం వచ్చేలా కొట్టింది నన్ను. అది చూసి పడిపోయింది తను. ఓహో అన్నా ఇదంతా చుంకి గడి అయి ఉంటదన్నా వాణ్ణి. ఇంతకీ ఆ రంగుందాదా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆ వ్యక్తి ఎవరు? వీడే అన్నా. ఆ చుంకీ గడకి అంత సీన్ లేదురా. ఇదంతా ఎవడు చేశాడో నాకు బాగా తెలుసు. ఎవడన్నా? స్వయాన రంగుందాదా తమ్ముడు. అన్నదాదా అయినా కొంచెం మంచోడే, కానీ వీడలా కాదు. ఎక్కువ ఆలోచించాడు, ముందు వెనుక చూసుకోడు. ఎవడైనా తేడా చేస్తే అక్కడికక్కడే సంపమింగుతాడు. అంతేకాదన్నా, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది. దానివల్ల తమ్ముడికి అన్నంటే చంపేంత కోపం, కానీ అన్నకి మాత్రం తమ్ముడంటే చచ్చేంత ఇష్టం. ఇంతకీ వాడి పేరేంట్రా? కాళియా. కాళియా దాదా. సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్స్ అన్ని మీకు ఫన్నీగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఏమో అనుకున్నా కానీ సీక్రెట్స్ అంటే చాలా సీక్రెట్ మిషన్స్ అవుతున్నాయి. నువ్వేంటి చాలా సీక్రెట్ గా వినేస్తున్నావా? తప్పు కదా టోనీ. ఇంతకీ నా పేరు ఎవరికి వచ్చింది? నువ్వు తప్పని చెప్పావు. అంటే తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. కనుక్కోమంటావా? వద్దులే, సర్ప్రైజ్ గా ఉండని. ఇంతకీ నీకు ఎవరి పేరు వచ్చింది? నో. మరి ఏ గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నావు? అదే